11 క్షేత్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం ఇందాక అక్కడికి వెళ్ళిన క్షేత్రంలో శివుడు 11 రుద్రుల రూపంలో తను ప్రార్థిస్తే అప్పుడు భగవంతుడు ఓంకారం అనే రథం మీద ప్రత్యక్షమవుతారు. ఇప్పుడు అక్కడే మనం రథయాత్ర దర్శనం చేసుకున్నాం. అయితే ఆ రథంలో భగవంతుడు రథసారథి బ్రహ్మ, రథం యొక్క చక్రాలు సూర్యుడు చంద్రుడు, రథం యొక్క గుర్రాలు 4 వేదాలు ఆ రథంలో వచ్చి భగవంతుడు అందరికీ దర్శనం ఇచ్చాడనమాట. ఆ తిరునాంగూరు తిరుపతిలో ఇది 11వ దివ్యక్షేత్రం అన్నమాట. అయితే ఇక్కడ భగవంతుడు చతుర్భుజ రూపంలో ఉంటారు. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి సమేతంగా ఉంటారంట. అయితే ఇక్కడ పార్థన్పల్లి అని ఎందుకు పేరు వచ్చింది అంటే కురుక్షేత్ర యుద్ధం తర్వాత పార్థుడు అర్జునుడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత దివ్యక్షేత్రాల దర్శనానికి వచ్చారనమాట. అప్పుడు ఇక్కడికి వచ్చారు, ఈ క్షేత్రానికి వచ్చారు కాబట్టి ఈ ప్లేస్ని పార్థన్పల్లి అనేసి అంటారు. పార్థుడు ఉన్నాడు కాబట్టి. మరి పార్థుడు వచ్చాక తర్వాత పార్థ సారథి కూడా వస్తారు. ఆ విధంగా ఇక్కడికి భగవంతుడు వచ్చి మళ్ళీ పార్థుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాడు. చరమ జ్ఞానాన్ని ఇచ్చారు అని చెప్తారనమాట. అయితే పార్థుడు ఎప్పుడైతే ఇక్కడికి వస్తాడో పాపం తను యాత్రగా వచ్చినప్పుడు అలసిపోయాడు కదా, దాహం వేస్తుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి అంతటా వెతుకుతాడంట. తనకి తాగడానికి నీళ్లు కనిపించలేదంట. కనిపించకపోయేసరికి ఇక్కడ చాలామంది ఋషిమునులు ఉన్నారంట. అగస్త్య, తర్వాత గౌతమ ఋషి, భరద్వాజ ఋషులు అందరూ ఉండి వాళ్ళు జపం చేసుకుంటున్నారు, తపం ఆచరిస్తూ ఉన్నారనమాట. అర్జునుడు ఒక ఋషి దగ్గరికి వెళ్ళి అగస్త్య ఋషి దగ్గరికి వెళ్ళి వాటర్ అడుగుతాడనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎప్పుడు కమండలంలో నీళ్ళు ఉంటాయి కదా. వెళ్ళి అడిగితే అప్పటి వరకు కమండలంలో నీళ్ళు ఉన్నాయంటే అర్జునుడు వచ్చి వాటికి కావాలని అడగగానే కమండలం నీళ్ళు అదృశ్యమైపోయాయంట. అదృశ్యమైపోయేసరికి అగస్త్యుడు కళ్ళు మూసుకొని ఆలోచించాడంట, అదేంటి ఇప్పటి వరకు కమండలంలో ఉన్న నీళ్ళు ఇంత సడన్గా ఎలా అయిపోయాయి అనేసి. అంటే వచ్చిన వాడు పార్థుడు కదా, అంటే పార్థుడికి వస్తే పార్థసారథి వస్తాడు. అందుకని చెప్పేసి అగస్త్యుడు ఏం చెప్తాడంటే, నాయన నువ్వు నీ పార్థసారథినే ప్రార్థించు, ఆయన వస్తాడు, నీ దాహాన్ని తీరుస్తాడు అనేసి చెప్తాడనమాట. చెప్పగానే అర్జునుడు శ్రీకృష్ణుడి గురించి ప్రార్థించగానే భగవంతుడు ఇక్కడికి వస్తాడనమాట. ఆయన రూపంలో ఆయన వచ్చి దర్శనం ఇస్తాడు. అప్పుడు కృష్ణుడు ఒక ఖడ్గాన్ని ఇస్తాడంట అర్జునుడికి. ఖడ్గాన్ని ఇస్తే ఆ ఖడ్గంతో తను 3 గీతలు గీస్తే ఇక్కడ మనకి పుష్కరిణి ఏర్పడింది అనమాట. ఆ పుష్కరిణిలో నీళ్లు తాగి ఆయన దాహాన్ని తీసుకుంటారు. తర్వాత నెమ్మదిగా కూర్చొని అర్జునుడు అడుగుతాడనమాట, సరే నా దాహాన్ని అయితే తీర్చావు, చాలా రోజులు అయిపోయింది, నువ్వేమీ నాకు జ్ఞానాన్ని ఇవ్వలేదు, మరి ఏమైనా కొంచెం చెప్పు స్వామి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడనమాట. ఆ విధంగా భగవంతుడు ఇక్కడ అర్జునుడికి చరమ శ్లోకాన్ని అర్థం చేయించారు అనేసి చెప్తారనమాట. మరి చరమ శ్లోకం అంటే ఏంటి? మనము భగవద్గీతను చూసుకున్నాం. ఏంటి, కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు ఏమంటాడు, నేను యుద్ధం చేయను అంటాడు. ఎందుకు? అందరూ నా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఈ రక్తపు కూడు నాకు అవసరం లేదు, నేను వదిలేస్తాను అంటాడు. ఎందుకంటే వాళ్ళందరి మీద ఆయనకు ఉన్నటువంటి మమకారం, ఆ మమకారం వల్ల నేను యుద్ధం చేయను అంటాడు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు, చంపించేవాడిని నేనే, చంపబోయేది అందులో ఉన్నవాడిని నేనే, సర్వస్వం నేనే, నువ్వు చేసేది ఏమీ లేదు, నువ్వు నిమిత్త మాత్రుడివి అనేసి చెప్తాడు. నువ్వు నిమిత్త మాత్రుడివిగా నువ్వు చేయాల్సిన ధర్మాన్ని, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్తాడనమాట. ఆ విధంగా భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ అన్ని ధర్మాలను వదిలేసి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహత్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మరి ఎందుకు అన్ని ధర్మాలను వదిలేసేయమంటున్నాడు? అన్ని ధర్మాలను వదిలేయమన్నాడు, అర్జునుడి విల్లు పట్టమని చెప్పాడు. మరి ఇంకా ధర్మం ఎక్కడ వదిలేసినట్టు? భగవంతుడి యొక్క మాట ప్రకారం ధర్మము వదలడం అంటే మన యొక్క ధర్మాన్ని భగవదర్పణంగా చేయడం. ఎప్పుడైతే మన యొక్క ధర్మాన్ని మనం భగవదర్పణంగా నిర్వర్తిస్తామో అది మన ధర్మాన్ని వదిలిపెట్టినట్టు. అలా కాకుండా మన ధర్మాన్ని మన ఇంద్రియ తృప్తి కోసం ఎప్పుడైతే చేస్తామో అది మన కోసము పుణ్యాన్ని, కామాన్ని, లేకపోతే పాపాన్ని సంపాదించుకున్నట్టు అనమాట. మరి ఇలా ఏది కాకుండా అంటే పుణ్యమో, పాపమో, ధర్మమో ఇలాంటివి కాకుండా మనం చేసేటటువంటి కార్యాలని, కర్మలని భగవదర్పణంగా చేసినప్పుడు మనం వీటన్నింటి నుంచి మోక్షం పొందుతాం. ఒకవేళ పుణ్యం వచ్చిందనుకోండి, అమెరికా వీసా లాంటిది, 6 నెలలు వీసా ఉంటుంది. మీరు అమెరికాకి వెళ్తారు, వీసా అయిపోగానే ఇండియాకి రావాలి. మీరు పుణ్యం వచ్చిందనుకోండి, దోసడో లేకపోతే ఒక గుట్టంతా మీకు పుణ్యం ఉందనుకోండి, ఆ గుట్టంతా పుణ్యము ఖర్చు అయ్యేంత వరకు మీకు స్వర్గంలో ఉంటారు, నందనకానంలో ఎంజాయ్ చేస్తారు, దేవతా శరీరం వస్తుంది, రోగాలు నొప్పులు ఉండవు, బాగా అక్కడ ఉన్నటువంటి డ్రింక్స్ అవన్నీ తాగుతారు, అక్కడ ఉన్న ఫ్రూట్స్ తింటారు, ఎంజాయ్ చేస్తారు. ఆ పుణ్యం అనే గుట్ట కరిగిపోయిన తర్వాత భూలోకానికి వచ్చేయాలి. మరి మీరు పాపం చేశారనుకోండి, పాపం ఎందుకు చేస్తారు? ఇంద్రియాలు కంట్రోల్ లేక
అంటే తినకూడని తినాలని, తాగకూడని తాగాలని, చూడకూడని చూడాలి అని చెప్పేసి చేయకూడని పనులన్నీ చేస్తూ పాపాన్ని సంపాదిస్తారు. ఆ పాపం కూడా ఎంతో కొంత సంచటి సంపాదించామనుకోండి, మరి ఆ పాపం అయిపోయేంత వరకు నరకలోకాల్లో ఉండి పనిష్మెంట్లు అన్నీ చేసుకొని, లేకపోతే పశువు రూపంలోనో, దోమ రూపంలోనో, చీమ రూపంలోనో పుట్టి మనం ఏం చేస్తామంటే ఆ పాపాన్ని అంతా ఖర్చు చేసుకుంటాం. ఆ ఖర్చు చేసుకున్నాక మళ్ళీ భగవంతుడు ఈ భూమి మీద మళ్ళీ మనకి మానవ శరీరం ఇస్తాడు. మరి ఈ మానవ శరీరం ఎందుకు ఇచ్చాడు అంటే ఈ సర్వధర్మాన్ని పరిత్యజ్య కోసం. కుక్కగానో, నక్కగానో, పిల్లిగానో పుట్టినప్పుడు సర్వధర్మాన్ని పరిత్యజ్య చేయలేరు. ఎందుకంటే కుక్కకి విచక్షణ జ్ఞానం లేదు, పిల్లికి, నక్కకి, కుక్కకి, దోమకి విచక్షణ జ్ఞానం అనేదే లేదు. నేను ఎందుకు పుట్టాను, ఎందుకు చనిపోతున్నాను, నేనేం చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలి, అవి ఆలోచించలేవు. ఆలోచన శక్తి మాత్రం ఒక్కరికే ఇచ్చారు. 84 లక్షల జీవరాశుల్లో మానవుడికి మాత్రమే ఆ శక్తిని భగవంతుడు ఇచ్చాడు. అందుకే మానవుడి కోసమే భగవద్గీతని ఇచ్చారు. మనం ఆ భగవద్గీతను చదివి భగవంతుడికి ఎప్పుడైతే శరణాగతి పొందుతామో అప్పుడు మనని మనం ఉద్ధరించుకున్నట్టు. వేరే వాళ్ళు ఉద్ధరింపబడరు. భగవంతుడికి ఎప్పుడైతే శరణాగతి పొందుతామో అప్పుడు మనని మనం ఉద్ధరించుకున్నట్టు. మరి శరణాగతి పొందు అనేసి అంటున్నాడు కదా. మరి ఆ శరణాగతి ఎలా పొందాలి అంటే ఏమీ లేదు, సింపుల్. నువ్వేదైతే తింటున్నావో నాకు అర్పించు, నువ్వేదైతే తాగుతున్నావో నాకు అర్పించు, నువ్వు చేసే కార్యాన్ని నాకు అర్పించు అని చెప్తున్నాడు. అందుకే అర్జునుడికి ఏం చేశాడు, నువ్వు చేసేటటువంటి కార్యాన్ని నాకు అర్పణం, మదర్పణంగా నువ్వు చెయ్యి అని చెప్పాడు. ఎలా అర్పణంగా చెయ్యమన్నాడు, భగవంతుడి ప్రీత్యార్థమే నువ్వు యుద్ధం చెయ్యి. అలాంటి ధర్మపరమైన కార్యం నువ్వు చేస్తే నువ్వు ఈ కర్మ నుంచి నువ్వు చేసేటటువంటి యుద్ధం ఏమంటున్నాడు, నేను ఇప్పుడు తండ్రులని, తాతలని, అన్నల్ని అందరినీ చంపేస్తే నాకు పాపం వస్తుంది, నేను నరకానికి వెళ్తాను, పితృదేవతలు అందరూ ఏడుస్తారు, అసలు లోకంలో రాజ్యంలో అందరూ ఏమంటారు, అందరూ భ్రష్టు పట్టిపోతారు అనేసి అంటాడనమాట. అంటే నువ్వు ఇలాంటి పాపాలు వస్తాయని భయపడుతున్నాడు అర్జునుడు. అందుకే నేను యుద్ధం చేయను అనేసి అంటున్నాడు. అందువల్ల నువ్వు వీటన్నింటి నుంచి నువ్వు తప్పించుకుంటావు. ఎప్పుడు తప్పించుకుంటావు, నువ్వు చేసే కార్యాన్ని మదర్పణంగా చెయ్యి. అంటే భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకి, భగవంతుడి యొక్క కోరిక మేరకి నువ్వు ఆ కర్మను చేసినప్పుడు నువ్వు ఆ కర్మ ఫలితం నుంచి నువ్వు ముక్తుడు అవుతావు. మా శుచః, నేను నిన్ను రక్షిస్తాను. ఏ విధంగా రక్షిస్తాడు అంటే మన యొక్క జన్మ, కర్మ, తర్వాత మన యొక్క మృత్యు, మన యొక్క వ్యాధి, మన యొక్క భయాల నుంచి, అన్నింటి నుంచి భగవంతుడు మనని రక్షిస్తాడు. అందుకే మనం ఏం చేయాలి, భగవంతుడి యొక్క శరణాగతి పొందాలి. ఆ శరణాగతి ఎలా అంటే అతి సులభం. భగవంతుడిని ప్రార్థించడం, భగవంతుడి యొక్క ప్రసాదం తినడం, భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడం, భగవంతుడి యొక్క నామజపం చేయడం, ఇంతే. మనం రోజు చేస్తూ ఉన్నాం అన్ని పనులు. అదేంటండి ఇలా ఎలా సాగుతుంది అంటే ప్రతి పని కూడా భగవంతుడి అర్పణంగా చేయాలి. అందుకే వంట చేస్తే భగవంతుడికి అర్పించాలి, వెళ్తే మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఆ విధంగా మన పనులను ఏం చెయ్యాలి అంటే అన్ని పనులు చేయాలి. ఆ పనులని కృష్ణపరంగా చేయాలి. ఎప్పుడైతే కృష్ణపరంగా చేస్తామో అప్పుడు మనము వీటన్నింటి నుంచి ముక్తులం అవుతాం. అందుకే భగవంతుడికి ఎప్పుడైతే నాకు శరణాగతి పొందుతావో అప్పుడు నేను మోక్షాన్ని ఇస్తాను అనేసి చెప్తున్నాడు అన్నమాట. ఆ విధంగా కరోషి యజ్ఞాసి యజ్జుహోసి, ఏది చేసినా కానీ కృష్ణపరమైన కర్మలు చేయాలి. ఎప్పుడైతే భగవంతుడి సేవలో మనం ఉంటామో మనని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం. లేకపోతే మనం ఏమవుతాం, మళ్ళీ తిరిగి భూమి మీదకి రావాల్సి వస్తుంది అనమాట. మనం చేసుకున్నటువంటి వీసా, అది పుణ్యం వీసానా పాపం వీసానా, ఆ వీసా ప్రకారంగా మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు ఎర్త్. సో మనం వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. మరి